ఈసారి ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో పోటీ యమరంజుగా నడిచేటట్టుంది. ఎందుకంటే పార్టీలన్నీ ఏరి కోరి మరీ పోటీ రేసుగురాలి నిలబెట్టారు. సై అంటే సై అనేటట్టు గట్టి లీడర్లని రంగంలోకి దించినారు. అందుకే ఎవరు గెలుస్తారా అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్నీ ఏమో కానీ సికింద్రాబాద్లో ఈసారి ఎవరు జెండా ఎగురుతుందా అనుకుంటా అంటే కారు పార్టీ వాళ్ళు మాస్ లీడర్తో ఎంట్రీ ఇప్పించినారు. ఇట్టా అనౌన్స్ చేసినారో లేదో సార్ అప్పుడే గెలుపు నాదే అంటున్నాడు. ఆ సంగతి ఏందో మీరు ఖచ్చితంగా చూడాలా. ఆడా ఈడా ఏమో కానీ ఇక ఈసారి ఎంపీ ఎలక్షన్లల్లో సికింద్రాబాద్లో మాత్రం చూసుకుందామంటే చూసుకుందామన్నట్టే నడిచేటట్టున్నది పోటీ. వాళ్ళను వీళ్ళను పట్నం ఎమ్మెల్యేలు అందరినీ చేనుకాడున్న ఇంటికి పిలుచుకొని బుక్కెడు తిని మాట ముచ్చట చేసి సికింద్రాబాద్ పార్లమెంటు సీటుకు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు సారును నిలబెట్టిండు కేసీఆర్ సారు. ఇక పజ్జన్న అంటే పబ్లిక్లో గట్టిగానే పతారం ఉన్నది, గెలుపు ఖాయం అనుకుంటారట కారు పార్టీ వాళ్ళు. అనుకున్నట్టే పట్నంలో ఉన్న కారు పార్టీ ఎమ్మెల్యేలు లీడర్లు అంతా కలిసి గెలిపించి చూపిస్తామన్నట్టు మాట్లాడిర్రు. చెయ్యి పార్టీ వాళ్ళు గ్యారంటీలతో కొడుతున్నారు. పోటీ గట్టిగా ఉంటదేమో అని అంటే ఇక చూడరు ఏమన్నాడు పద్మారావు సారు. మీకు కనిపిస్తలేవు ఇవన్నీ ఎన్ని పథకాలు అమలు అవుతున్నాయి. అప్పట్లో వాటర్ సప్లై ఎట్లుండే, అప్పట్లో కరెంట్ సప్లైలు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది. నేను ఒక ఎమ్మెల్యే అయినా నా ఇంట్లోనే 2-3 సార్లు కరెంట్ పోతా ఉంది. మా భార్యనే అడిగింది, అదే సార్ ఉన్నప్పుడు కరెంట్ పోయిందే తెలియదు మాకు. ఇదేంది మనం ఎమ్మెల్యే ఉన్నాము, మనకు ట్రాన్స్ఫార్మర్ కూడా వేసారు, అయినా కానీ కరెంట్ పోతా ఉందని చెప్పారు. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు చెయ్యి పార్టీ తరపుకి వెళ్ళి సికింద్రాబాద్ సీటుకు నిన్న మొన్నటి దాకా కారు పార్టీలనే ఉండి జంపింగ్ అయిన దానం నాగేందర్ నిలబడుతుండేటాలకు 600 ఓడగొట్టాలి అన్నట్టే చూస్తున్నారట. ఇక చూడరి దానం నాగేందర్ గురించి అడిగితే ఏమన్నారో. ఆయన పేరు తీస్తే ఓ సందర్భంలో నాకు సిగ్గు అనిపిస్తుంది. వారం కింద బీఆర్ఎస్, వారం తర్వాత కాంగ్రెస్, టీడీపీ నుంచి ఆయన గతంలో పెట్టి గెలిచిండు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాజశేఖర రెడ్డి గారు రాగానే ఎన్ని రోజులలో రిజైన్ చేసిండు, 3 రోజులు చేసేసి టీడీపీకి ఎమ్మెల్యేగా రిజైన్ చేసి కాంగ్రెస్లో పోయారు. రూలింగ్ గవర్నమెంట్లో ఈయన ఉండి ఎన్నికలు పోటీ చేస్తే ఇంటికి పంపించేసి. ఇక ముచ్చట కేసీఆర్ సార్ ఆరోగ్యం ఎట్లున్నది అని అడిగితే చూడరు ఏమన్నాడో. ఇక కేసీఆర్ ఇక ఇప్పుడు చచ్చిపోతాడు అని చేశారు. నా నోటితో అనదు, ఆయనను మా పార్టీ అధ్యక్షునిగా నేను కాదు, డే 1 నుంచి నేను అన్నానే పిలుస్తాను. మీరు కూడా విన్నారు కదా, ఫస్ట్ క్లాస్. ఆయనకేమైంది, మా ఆరోగ్యం సరిగా లేకుండా మేము అడ్డమైన పాన్లోకి వెళ్ళి మాకు కొద్దిగా మాకు వేరే అలవాట్లేదు, కానీ మంచిగా నిమ్మలంగా ఫస్ట్ క్లాస్ మంచికి. కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లు గిట్లుంటే ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు మాత్రం ఎవరు వచ్చినా సికింద్రాబాద్ మాదే అంటున్నారు. గతంలో మీకు తెలుసు 2018లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మనం ఒకటే ఒక స్థానాన్ని గెలిచాం. కానీ అదే 3 నెలల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలు గెలవడం జరిగింది. ఈరోజు 2024లో తెలంగాణలో ఈరోజు మరింత మనం కష్టపడి ప్రతి ఓటరు కలిసినట్లయితే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు తెలంగాణలో వస్తాయి. గదా అన్నట్టు సికింద్రాబాద్ మాదంటే మాదే అనుకుంటారు లీడర్లు అంతా. మరిగా చూడాలి జూన్ 4వ తారీఖు నాడు ఎవరి మొగం తెల్లగవుతుందో.